హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఇక్కడ చూస్తున్నారు కదండి, పుదీనా టమాటా పచ్చడి రెడీగా ఉంది. ఇది ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసుకోవాలండి మీకు చూపిస్తాను. చూద్దామండి, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు పుదీనా టమాటా పచ్చడి ఎలా చేసుకుందామో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. పుదీనా తీసుకున్నానండి. మీకు స్పైసీ తగినంత మీరు పచ్చిమిర్చి అవనండి, ఎండుమిర్చి అవనండి, ఏదైనా సరే తీసుకోండి. నేనైతే ఇక్కడ పండుమిర్చి తీసుకున్నానండి, పచ్చళ్ళకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని. అలాగే వేయించిన పల్లీలు, టమాటా, తగినంత నూనె, జీలకర్ర, తగినంత సాల్ట్, చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. ఇప్పుడు మనం టమాటా పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలండి ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తానండి. ఫస్ట్గా మనం స్టవ్ వెలిగించుకున్నాము. తర్వాత ఇదిగోండి తగినంత ఆయిల్ వేస్తున్నాను దీంట్లోని. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, చూడండి. మనం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర చూసారు కదండి, వేగుతుంది. జీలకర్ర వేగిన తర్వాత మనం పండుమిర్చి రెడీ పెట్టుకున్నాం కదండి. ఇదిగోండి, మీకు స్పైసీ తగ్గట్టు, మీకు ఎంత స్పైసీ కావాలంటే దానికి తగ్గట్టు మిర్చి వేసుకోండి. మీరు ఆప్షనల్గా పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పండుమిర్చి తీసుకున్నాను. పండుమిర్చి చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చళ్ళకి, కాబట్టి ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఇది మనకి మంచిగా వేగాలండి. కొద్దిగా ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి పుదీనాని వేస్తున్నానండి దీంట్లోనే, ఆయిల్లోని. మంచిగా ఫ్రై అవ్వాలండి పుదీనా కూడా. పుదీనా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్. చక్కగా ఇవ్వండి, ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూసారు కదండి, పుదీనా కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు వేస్తున్నానండి. ఈ టమాటా వేగుతున్నప్పుడే కొద్దిగా మనం సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని తక్కువ మంటలోని ఈ టమాటాలని మగ్గించుకోవాలండి, మూత పెట్టి చక్కగా. ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా కలుపుకొని మంట తగ్గించుకొని మనం తక్కువ మంటలో పెట్టుకుందామండి. మూత పెడదాము. మూత పెట్టి కొంచెం మంట తగ్గిద్దామండి. మేము ఇప్పుడు మూత పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మనం టమాటా ఎంతవరకు మగ్గిందో చూసుకుందామండి ఒకసారి. చూసారు కదండి, చక్కగా టమాటా మగ్గింది, మంచిగా మగ్గి దగ్గరికి అయ్యింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా చింతపండు మనం తీసుకున్నాం కదండి, ఆ చింతపండుని వేద్దామండి. వేసి ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకుందామండి దీన్ని. ఇది కూడా ఇది బాగా వేసుకొని కలుపుకుందామండి. ఇది చక్కగా ఇడ్లీకి కానీ, దోశకి కానీ, చట్నీలకి కూడా మంచిగా యూజ్ అవుతుందండి ఈ పచ్చడి. అంతేకాకుండా రైస్లో కూడా మంచిగా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు మనం దీన్ని బాగా కొంచెం మగ్గింది కాబట్టి ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లగా అయిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకొని అప్పుడు మనం పోపు వేసుకుందామండి. పచ్చడి మనకి రెడీ అయిపోద్ది. మనం టమాటా పుదీనా పచ్చడికి వేయించిన పల్లీలు తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ నేను గ్రైండ్ చేసుకుంటాను, తర్వాత దాంట్లో ఆ మిక్సింగ్ వేస్తానండి. చూసారు కదండి, ఇప్పుడు ఇందులో మనం ఇందాక టమాటా పుదీనా ఇదంతా మగ్గించుకున్నాం కదండి, దీన్ని ఇందులో వేసి మనం గ్రైండ్ చేసుకుందామండి. చల్లారింది కదా, చల్లారిన తర్వాత మనం కొద్దిగా గ్రైండ్ చేసుకుని ఇలా మనం పేస్ట్ చేసుకోవాలండి. చూసారు కదండి, టమాటా పుదీనా పచ్చడి నేను గ్రైండ్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు స్టవ్ వెలిగించుకున్నామండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చూసారు కదండి, ఆయిల్ మరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం పోపులు అలాగే కరివేపాకు వేసుకుందామండి.
ఎండుమిర్చి మీకు స్పైసీ దాంట్లో పచ్చడిలో స్పైసీ సరిపోలేదు అనుకుంటే ఎండుమిర్చి వేసుకోండి. లేదంటే మీకు డైరెక్ట్గా ఓన్లీ ఈ పోపులు కరివేపాకు వేసుకుంటే సరిపోద్దండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎండుమిర్చి వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది కంపల్సరీ కాదు. చూసారు కదా, ఇది ఇలా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పచ్చడిలో మనం పోపు వేసుకోవడమేనండి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పచ్చడిలో వేసుకుందాము. చూసారు కదండి, పుదీనా టమాటా పచ్చడి మనం రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందామండి. చూసారు కదండి, ఇప్పుడు పుదీనా టమాటా పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించాను కదా. ఈ పచ్చడి అన్నింటిలో కూడా ఆల్ ఇన్ వన్ పికిల్లా మీకు పనిచేస్తుందండి. ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.